జ్ఞానం ఉండాలి. అందుకే ఈయన కోరుకున్నది ఏమిటి? జ్ఞాని అయితే చాలు, అల్పాయుష్కుడైనా పర్వాలేదన్నాడు ఇక్కడ. తథాస్తు, నీకు 16 ఏళ్ల ఆయువు కలిగిన పుత్రుడు పుడతాడని వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. కలిగాడు సంతానం, శివ అనుగ్రహంతో సంతానం కలిగింది, భగవద్ అనుగ్రహంతో కలిగింది కనుక ఈయన పరమేశ్వర వరప్రసాదమని భావన చేశాడు ఆయన. అయితే ఆ పిల్లవాడి విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఇది చూడండి, ఈ కథ జాగ్రత్తగా తెలుసుకుంటే ప్రారబ్ధం నీకేదో ఒకటి ఇస్తుంది, కానీ నువ్వు సాధనతో దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఈ కథలో చెప్తున్నాడు. కొందరు ప్రారబ్ధం అనుభవించక తప్పదండి అంటారు, ఆ మాట తప్పండి అంటుంది శాస్త్రం ఇక్కడ. ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోవచ్చు నీ తపస్సుతో. అందుకే అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతుని సావిత్రీదేవి తన తపస్సుతో దీర్ఘాయుష్మంతం చేసుకుంది. ఇప్పుడు ఈ కథలో కూడా ఆ విధంగా ఈ పిల్లవాడు పుట్టి కొంచెం ఎదిగిన తర్వాత ఆయన మహర్షి కదా, సకాలంలో ఉపనయనం చేసి నిత్య అనుష్ఠానం చేసుకోమని చెప్పి వేద విద్య నేర్పుతున్నాడు. అనుష్ఠానము వేద విద్య ఈ రెండు చాలా ముఖ్యం, ఆ రెండు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాడు. ఇంకో పని చేశాడు, ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే నమస్కారం చేయమని చెప్పేవాడు. ఎందుకంటే ఏ పెద్దవాడైనా ఆశీర్వదించాడు అనుకోండి, మనం వినయంగా నమస్కరిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తే నమస్కరించేవాడికి 4 వస్తాయిట. అందుకే మనకు పూర్వకాలంలో పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కనబడితే దండం పెట్టరా బాబు అని చెప్పేవారు. ఇప్పుడు దండం పెట్టడం పెద్దలకే తెలియదు, పిల్లలకేం చెప్తారు. ఆ మధ్య ఒక మహానుభావుడు, ఒక యతీశ్వరుడిని ఒక ఇంటికి పిలిపించారు తల్లిదండ్రులు. అంటే ఆయన ఇంట్లో అడుగు పెడితే ఏదో కలిసి వస్తుంది పిలిచారు, అంతేగాని జ్ఞానం వగేరా లేవు వాళ్ళకి. అలాగే పిలుస్తుంటారు స్వామీజీలని, పెద్దవాళ్ళని, మా ఇంటికి రండి కలిసి వస్తుంది, మీ పాత ధూళి పడితే చాలు అని. తీరా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళేదో నమస్కారం చెప్పారు, ఇంటి పురోహితుడు చెప్పాడని. పిల్లలు వస్తే నమస్కారం చెయ్యని చెప్పారు ఆయనకి. హాయ్ అంకుల్ అన్నాడు వాడు. ఇది కర్మ అండి, పిల్లల్ని అలా పెంచుతున్నారు, సంస్కారాలు నేర్పట్లేదు. హాయ్ అంకుల్ అంటే పైగా ఒంటి చెయ్యి, అదొకటి. నమస్కారం ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్తుంది. 2 చేతులు దోయిలించి నమస్కారం చేయాలి, పైగా అంజలించి నమస్కరించడం, సాష్టాంగ నమస్కారం, ఎవరిని ఎలా చేయాలో చెప్పిందండి. గురువుల దగ్గర ఎలా చేయాలి, పెద్దల దగ్గర ఎలా చేయాలి అని. ఇలాంటి పరిస్థితులు అయితే మనకి ఏంటంటే జ్ఞానం చెప్తుంటే నిద్రలు వస్తుంది, ఏం దౌర్భాగ్యం మనకి. పరిశీలించవలసింది ఇక్కడ అవసరం. అందుకే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవన 4 తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. ఎప్పుడు అభివాదనశీలుడికి, అభివాదనశీలుడు అంటే నమస్కరించే స్వభావం ఉన్నవాడికి. నమస్కరించాలి పక్కవాడికి చెప్పడం కాదు, వీడికి నమస్కరించే స్వభావం ఉండాలి ఇక్కడ.